కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ కాలేజీలో జరుగుతున్న జీఎన్ఎం ఎగ్జామ్స్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పబ్లిక్గా స్లిప్పులు పెట్టి విద్యార్థులు ఎగ్జామ్స్లు రాస్తున్నారు. విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకొని ఆర్ఎంఎస్సీ ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్ చేయిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. విశాఖపట్నం మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థి చేయిని ఉపాధ్యాయుడు విరగ్గొట్టాడు. ఇనప బల్లకేసి చితకబాది ఆపై పిడిగుద్దులు గుద్దడంతో 3 చోట్ల ఎముకలు విరిగాయి. విద్యార్థినిని శస్త్రచికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. స్టూడెంట్ను చితకబాదిన సోషల్ మాస్టర్ మోహన్ పరారీలో ఉన్నాడు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ ప్రిన్సిపల్ పిల్లా శివ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని స్కూల్ వద్ద తల్లిదండ్రులు, కాలనీవాసులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. దుర్గాన వీధికి చెందిన రాయల త్రినాథమ్మ అనే వివాహితను ఆమె భర్త రామకృష్ణగా హత్య చేసిన సంఘటన కలకలం రేపుతుంది. మద్యం వ్యసనానికి బానిసైన రామకృష్ణ తరచూ డబ్బుల కోసం భార్యను వేధించేవాడని దంపతులు చిన్న కుమారుడు తెలిపాడు. నిన్న రాత్రి డబ్బులు ఇవ్వలేదని మద్యం మత్తులో మిక్సీ వైర్ను త్రినాథమ్మ మెడకు చుట్టి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. హత్య అనంతరం రామకృష్ణ పరారయ్యాడని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదిత్య మొన్న వినాయక చవితిని నేను కాకినాడలోని మంగళ పని చేస్తుంటాను అనమాట. ఈలోపు మా తమ్ముడు ఫోన్ చేసి అమ్మ లేవడం లేదు అని చెప్పగానే నేను వెంటనే నైట్ బస్సు ఎక్కి మార్నింగ్ 5 కల్లా వచ్చేటప్పటికి అమ్మ గొంతు పైన చూశాను అనమాట. మచ్చలే ఉన్నాయి, ఎవరో గట్టిగా తాడుతో బిగించి మచ్చలు ఉన్నాయన్నమాట. అవి చూశాను. నేను హాస్పిటల్ వెళ్ళి ఈరోజు సాలూరు పట్టణం దుర్గాన వీధిలో రాయల త్రివేణి 38 సంవత్సరాలు ఈవిడ మనకి మేస్త్రి కూలి పనులు చేసుకుంటుంది. వాళ్ళ భర్తతో పాటుగా రామకృష్ణతో పాటుగా గత కొద్ది కాలంలో గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరు కూడా పనులకు వెళ్ళి డబ్బులు తెచ్చిన ఆదాయంతో పాటుగా ఎవరైతే ఈ భర్త ఉన్నాడో ఈ రామకృష్ణ అనే వ్యక్తి భార్యకు తన వద్ద నుండి డబ్బులు అడగడం, ఇలా దాని విషయమై తాగుడికి అలవాటు అవడం వల్ల ప్రతిదినం ఇబ్బంది పెడుతున్న టైంలో నిన్న కూడా ఇటువంటి ఇష్యూ జరిగి నిన్న నైట్ ఎవరైతే ఈ రామకృష్ణ తన భార్యను రాయల త్రివేణిని అక్కడే ఇంట్లో ఉన్న మిక్సర్ యొక్క వైరుతో మెడకు బిగించి చంపేయటం జరిగింది. చంపేసి తర్వాత ఎవరైతే రామకృష్ణ అనే వ్యక్తి పరారవడం జరిగింది. దానికి సంబంధించిన 2 బృందాలు ఆల్రెడీ మేము ఇచ్చేసాం. ఆ మొత్తాన్ని కూడా క్యాచ్ చేస్తాం. మెయిన్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఈ మధ్య కాలంలో భార్యను భర్త చంపడం చూస్తున్నాము. అదేవిధంగా ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక అమానుషమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో మనుషులు ఒక క్రూర మృగత్వం అనేది వరుసగా రావటాలు వరుసగా అన్నట్లు అనేది దాన్ని చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక దారుణ హత్య అయితే చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఒక భార్యాభర్తల మధ్య ఒక చిన్న గొడవ కాస్త ఏదైతే భర్త ఎవరైతే ఉన్నారో భర్త
పూర్తిగా మద్యానికి బానిస అయిన తర్వాత ఆ బంజన మధ్య ఈ రోజు కూడా తరచూ వచ్చి ఆ భార్యని కొడుతూ ఉండేవాడు. అయితే ఈ క్రమంలోనే భర్త రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ భార్య త్రివేణిని నిన్న తీవ్రంగా గాయపరిచారు. అంతేకాకుండా పూర్తిగా మృతి చెందేంతలా కూడా పూర్తిగా ఆమె పైన దాడి చేయడం అయితే ఒక భయానకమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే మద్యానికి బానిసం కావచ్చు, ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం అయితే శ్రీ శిక్షి అంటూ కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి, అంతేకాకుండా స్త్రీలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నో కూడా కల్పిస్తుంది ప్రజలకి. అయితే మరోవైపు స్త్రీలపైన దాడులు అయితే మాత్రం వరుసగా జరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. ఖచ్చితంగా అది భర్త కేవలం మద్యానికి బానిస అయ్యేలా చేశాడా, లేకపోతే కారణాలు అయితే ఉన్నాయో అనే దానిపై కూడా పూర్తిగా ఆరోగ్యం కూడా వైపు పోలీసులకు ఇప్పటికే అక్కడ ఉన్న స్థానిక మంత్రి సంజయ్ రాణి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పుడు కూడా మరి ఇంత విచక్షణ రహితంగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ కూడా పునరుద్ధరణ కాకుండా ఖచ్చితంగా అవగాహన కల్పించే విధంగా పోలీసులు కూడా ఈ దర్యాప్తు కాకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా అవగాహన సదస్సులు కూడా నిర్వహించిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భార్గవ్.